నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన చంద్రప్రభ వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి ఊరేగించారు. గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ కోదండరాముడు సూర్యప్రభ వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించాడు. స్వామివారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. దీంతో ఆలయ మాడవీధులు శ్రీరామనామంతో మార్మోగాయి. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామికి స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతోన్న భద్రాద్రి దివ్యక్షేత్రం కమనీయమైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి పెళ్లి వేడుకకు సుందరంగా ముస్తాబైంది. రాములోరి కళ్యాణ ఏర్పాట్లతో భద్రగిరి ప్రత్యేక శోభను సంతరించుకుంటోంది. జగదానంద కారకుడు, జగదాభిరాముడు, జానకీరాముడిగా భక్తకోటి తీరొక్క పేరుతో పిలుచుకునే సీతారాముల కళ్యాణ వేడుకల ఏర్పాట్లతో భద్రాద్రి పురవీధులు కాంతులీనుతున్నాయి. రామాలయము, మిథిలా స్టేడియం పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లు వేశారు. మిథిలా స్టేడియంలో స్వామివారు కొలువుదీరే వేదికను ప్రత్యేకంగా అలంకరించారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో రామాలయం వెలుగొందుతోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశీర్వచన మండపంలో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది. ఆలయ పండితులు తులసీ దళాలు, దవనం, మల్లెపూలతో అమ్మవారికి పుష్పార్చన చేశారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని లక్ష గన్నేరు పూలతో అర్చించారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 9 రోజుల పాటు వివిధ రకాల పూలతో అమ్మవారికి పుష్పార్చన చేస్తారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి జ్యోతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన జ్యోతుల పల్లకీ వేడుక నేత్రపర్వమైంది. దాదాపు 600 పల్లకీలతో ఈ వేడుక జరిగింది. జ్యోతుల మహోత్సవంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ జిల్లాల భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ చౌడేశ్వరీదేవిని పట్టువస్త్రాలు, పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, మహామంగళహారతి నిర్వహించారు. తొగట వీర క్షత్రియ భక్తుల నృత్యాలు, అమ్మవారి నామస్మరణతో నందవరం మార్మోగింది.
అనంతపురం జిల్లా గుత్తి కోట వీధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రభాత కిరణాలు గర్భగుడిలోని స్వామివారి మూల విరాట్ను తాకాయి. సూర్యకిరణాలు ముందుగా స్వామి పాదాలను స్పృశించి శిరస్సు వరకు చేరుకోవడంతో దీన్ని చూసిన భక్తులు తన్మయత్వం చెందారు. దీంతో ఆలయ ప్రాంగణం నారసింహుని నామస్మరణతో మార్మోగిపోయింది. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామికి పంచోపనిషత్తు అభిషేకము, శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు నిర్వహించారు. రామాయణ పారాయణము, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణము, శంకరమఠంలో రామాయణ ప్రవచనము నిర్వహించారు. వేములవాడ భీమేశ్వరాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించిన భక్తులు అభిషేకాలు, అన్న పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. హైదరాబాద్ ఫిలింనగర్ ఫిలిం ఛాంబర్ ఆవరణలోని రామనాయుడు కళా మండపంలో ఉగాది పౌరాణిక పద్య నాటకోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పద్య నాటకోత్సవాల్లో భాగంగా ప్రదర్శించిన బాలనాగమ్మ నాటకం ఆద్యంతం ఆకట్టుకుంది. అడవికి వెళ్లిన బాలనాగమ్మ, అక్క చెల్లెళ్ల కష్టాలు, వారి పెళ్లిళ్ల నుంచి మాయల పకీరు వధ వరకు కళాకారులు తమ అద్భుత హావభావాలతో ఆహుతులను అబ్బురపరిచారు. నేటి తరానికి రంగస్థల కళా వైభవాన్ని పరిచయం చేసేందుకు ఈ నాటకాలను ప్రదర్శిస్తున్నట్టు నిర్వాహకులు పొత్తూరి వెంకట సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాభిమానులు, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. ఇది 5వ సంవత్సరము. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని ఈ తరం పిల్లలకు కూడా తెలియజేయాలన్నటువంటి పట్టుదలతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని అనేక మంది అటువంటి దాతలు సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు సహాయం చేస్తున్నారు కాబట్టి ఈ పెద్ద కార్యక్రమం మనం చేయగలుగుతున్నాం. ఎంతోమంది పేద కళాకారులు శ్రీకాకుళం, విజయనగరం, తర్వాత కడప, అనంతపురం ఈ ప్రాంతాలు అనేకమైనటువంటి ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అనేక మంది, మహబూబ్ నగర్, హుజూర్ నగర్, ఇది చాలామంది కూడా కళాకారులు వాళ్ళకి ఎంతో మనం తోడ్పాటుగా ఉంటూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. విజయవాడలో డాక్టర్ నటరాజ రామకృష్ణ జయంతి సందర్భంగా నటరాజ రామకృష్ణ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్కు చెందిన స్వరనర్తన సంస్థలు, ఏపీ సృజనాత్మక సమితి సహకారంతో పటమట స్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో పంచశత ఆంధ్ర నాట్య సంగమం త్రివేణి సంగమంలా సాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన నాట్యాచార్యులు ఆంధ్ర నాట్య సంప్రదాయంలో పలు అంశాలను 500 మంది ఏకకాలంలో నృత్యాలను అభినయించారు. పంచశత నాట్య సమ్మేళన రూపకర్త నాట్యాచార్యుడు పిళ్ళ ఉమామహేశ్వర పాత్రుడు నిర్వహించారు.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.